రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే రామ్మోహన్ గారు, ఈసారి ట్రయాంగిల్ వార్ ఉంటుందా? చాలామంది అయితే ట్రయాంగిల్ వార్ ఉండదు, ద్విముఖ పోరు మాత్రమే ఉంటుంది, రెండు జాతీయ పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది, బీఆర్ఎస్కి సీట్లు తగ్గే అవకాశం ఉందని చాలామంది మీలాంటి పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. నెంబర్ 1, దాంతో మీరు ఏకీభవిస్తారా? రెండోది, పాత బస్తీలో ఓల్డ్ సిటీలో వాళ్ళది ఎప్పుడు కూడా ఏకఛత్రాధిపత్యంగానే ఉంటుంది, ఆ సీట్లను ఎవరు కూడా టచ్ చేయరు. ఈసారి అక్కడ మేము కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. అది సాధ్యమా? రాజుగారు మీకు కట్ అవుతుంది. యా చెప్పండి, వినబడుతుంది. ప్రశ్న అర్థమైంది నాకు. ట్రయాంగిల్ ద్వారా రెండు జాతీయ పార్టీల మధ్య పోరా అనే దానికి వస్తే నేనైతే ట్రయాంగిల్ వారే అంటున్నాను. ఏకీభవించరు. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు చచ్చిన పామును మళ్ళీ మళ్ళీ చంపే ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్ఎస్ చచ్చిన పామును వాళ్ళు అనుకుంటున్నారు, చావలేదని నేను అంటున్నాను. ఇంకా ఎందుకంటే టీఆర్ఎస్ చచ్చింది అని అనుకున్నప్పుడు మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేదు కదా. కానీ రెండు పార్టీలు మైండ్ గేమ్ ఆడుతూ రెండు జాతీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని పోతున్నాయి. కాంగ్రెస్ టార్గెట్ చేయడంలో ఒక అర్థం ఉంది, బీజేపీ టార్గెట్ చేయడంలో మరో అర్థం ఉంది. ఎందుకంటే గతంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మన బీఆర్ఎస్ ను విమర్శించడంలో కానీ, ముఖ్యంగా కవిత అరెస్ట్ కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల కానీ, వాళ్ళు ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేయడం కానీ ఇవన్నీ చూశారు. అంటే ఏ విషయంలో అరెస్ట్ అవుతుంది కవిత అని చెప్పి పై స్థాయి జాతీయ నాయకత్వం నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరూ మాట్లాడారు. లక్ష్మీనారాయణ లాంటి గారు వయసు మీద మాట్లాడకపోవచ్చు, కానీ బండి సంజయ్, రెడ్డి, మీకు ఈటల రాజేందర్, మనకు అమిత్ షా, ఇట్లా రాజ్నాథ్ సింగ్, నడ్డా, ఇట్లా వీళ్ళందరూ మాట్లాడారు. కనుక ఏమైంది, అది బెడిసి కొట్టింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అనుకున్నారు, కనుక కాంగ్రెస్ లాభమైంది. మళ్ళీ అదే తప్పు మళ్ళీ ఇప్పుడు బీజేపీ చేస్తుందని నేను అంటున్నాను. ఏమవుతుందంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ టార్గెట్ కావడం తప్పేం కాదు, కానీ బీజేపీ కూడా బీఆర్ఎస్ టార్గెట్ కావడం ఎందుకైందంటే మొన్న అపవాదం ఏదైతే దాన్ని తొలగించుకునే క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోయింది, దానికి పనికిరాదు, అది ఎందుకు పనికిరాదు, మొత్తం అయిపోయింది దాని పని అన్నారు. మరి మొదట కాంగ్రెస్ పార్టీని కూడా ఈ రెండు పార్టీలు అదే అన్నారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది దేశంలో అన్నారు. దేశంలో లేదు, మా రాష్ట్రంలో అంతకన్నా లేదు కాదు. 10 ఏళ్ళు అధికారంలో దూరంగా ఉంది. అంటే పూర్తిగా అనలేము, పూర్తిగా బట్ నెంబర్ తగ్గుతుంది డెఫినెట్ గా అనేటువంటి మాట చాలా మంది చెప్తున్నారు. దాంతో కూడా మీరు ఏకీభవించట్లేదా? పూర్తిగా తెలంగాణ అస్తిత్వవాదం పోలేదు. జాతీయ పార్టీలు రెండు ఉన్నా తెలంగాణ పార్టీగా బీఆర్ఎస్ విలువ దానికి ఉంటది. కానీ స్థాయి పోరాటం ఏది, వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతలేవు. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడవచ్చు. గతంలో కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చాక 4 సీట్లు బీజేపీ, 3 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. అందుకని రాజకీయాల్లో ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉంటాయి. ఒక మాట చెప్తాను రాజు, గిరీశం లెక్చర్లు ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. నెంబర్ 1, ఎప్పుడు కూడా ఆ గిరీశం కర్ణేశుల్క నాటకంలో ప్రపంచం అంతా మారింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దేశానికి స్వాతంత్రం వస్తే ఏమవుతుంది అన్నట్టు బీజేపీ నాయకులు చెప్పినా కాంగ్రెస్ నాయకులు చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరంటున్నారు. ఎందుకు లేరంటే గిరీశన్ లెక్చర్లు ఎందుకు అంటున్నానంటే, దేశంలో మోడీ విలువ బాగుంది, గ్యారంటీ రేపు దేశంలో మోడీ గారు గెలుస్తారు, దానికి సందేహం లేదు. ఎన్ని సీట్లు అనేది సమస్య, ఎంత మెజార్టీ అనేది సమస్య, దాన్ని ఎవరు కాదనం లేదు. కానీ తెలంగాణ విషయానికి ఏం చేశారు? ఇప్పుడు కూడా జట్కా బండి వాడి ప్రశ్న నేను వేస్తుంటాను. తెలంగాణకు అటు కాంగ్రెస్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ అధికారంలో లేదు 10 ఏళ్ళ నుంచి, ఇప్పుడు ఏం చేస్తుందో అడుగుతారు. కానీ గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి మెట్రో ఇంకా 6 కిలోమీటర్లు ఆగే ఉన్నది కదా, మెట్రోకి ఏం సాయం చేశారు? కంటోన్మెంట్ రోడ్ల చిన్న సమస్యలు పూర్తిగా రాదీయమంటున్నాడు. నేను పెద్ద సమస్యలు అంటున్నాయి, ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోరు. కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న సమస్యలను మేమే తీర్చినామంటే ఎవరు పట్టించుకోరు. అది మన జీవితాలను ప్రభావితం చేసిందా లేదా అని ప్రజలు చూస్తారు. అందులో బీజేపీ చెప్తున్నది కరెక్టే కావచ్చు. 370 ఆర్టికల్కు తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ వాడు 370 ఆర్టికల్ రద్దు అయితే ఉంటేంది, మనకు అవసరం, మీకు నాకు అవసరం, దేశం అంతా. ఒక సామాన్య పౌరుడికి తెలంగాణలో వీళ్ళు చెప్పే విషయాలన్నీ అవగతం అవుతాయని నేను అడుగుతున్నాను. కావు. ఏదైతే కాంగ్రెస్ హామీలు తీర్చలేకపోతే అది ఎజెండా అవుతుంది. కాంగ్రెస్ 16 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అన్నారు, 16 హామీలు అన్నారు, 64 ఇంకా ఇతరత్రాలు అన్నారు. అవి పనికొస్తాయా లేవో, అవి అవుతాయా లేవో చూస్తారు అంతే. ఇక్కడ కూడా అంతే. బీజేపీ చేయాల్సిన పనులు 4-5 ఉండే. ఇక్కడ విభజన హామీలు ఏమీ చేయలేదు. నెంబర్ 1. రెండవది, జాతీయ రహదారుల సంగతి ఇంతకుముందు చెప్పారు వారు, ఏది మనం లక్ష్మీనారాయణ గారు అంగీకరిస్తారు. కానీ భౌగోళికంగా తెలంగాణ ఈ ప్లేస్ లో ఉండడం వల్ల వస్తున్నాయి. మీరు తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా, దీన్ని దాటకుండా ఏ రహదారి పోదు. కానీ ఇప్పటిదాకా అన్యాయం జరిగింది. కరెక్ట్. గడ్కరీ గారు వచ్చిన తర్వాత ఉమ్మడి మన గతంలో హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ఉన్నారు వాళ్ళు.
గడ్కరీ గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెంది జాతీయ రహదారులు. దానికి కారణాలు రెండు. ఒకటి గడ్కరీ గారి మనకు ఒక రకంగా మన తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ, అట్లాగే ఇక్కడ నాయకులు పోయి అడగడం కూడా. గతంలో కేసీఆర్ గారు అడిగారు, బీజేపీ నాయకులు ప్రయత్నం చేసిండ్రు, అట్లానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా పోయి అడిగితే పనులు చేస్తున్నారు కదా. గడ్కరీ గారి విషయంలో ప్రత్యేకించి ఆలోచించాలి. మిగతా అన్ని శాఖల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇవాళ కంటోన్మెంట్ రోడ్లన్నీ కనీసం ఎప్పటికి బంద్ అవుతుంటారు తెలుస్తుంటారు, బంద్ చేస్తుంటారు తెలియదు. మనకు జూబ్లీ నుంచి కరీంనగర్ రోడ్ లో 22 కిలోమీటర్లు పైనుంచి స్కై వేస్తామంటున్నారు, దానికి సంబంధం లేదు. ఇట్లాగే మనకు బోయినపల్లి నుంచి ఇప్పుడు నడుస్తుంది అనుకోండి, ఒకటి జాతీయ రహదారి నడుస్తున్నది పని. ఇవాళ మెట్రో రైన్ ఈ ఉత్తర తెలంగాణ మొత్తం అన్యాయం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే విభజన హామీలని నెరవేర్చడంలో బీజేపీ గత 10 ఏళ్లుగా 3 ఎంపీలు, మొన్నటి 5 ఏళ్ళుగా 3 ఎంపీలు ఉన్నారు కదా, 4 ఎంపీలు ఉన్నారు కదా, 4 ఎంపీలు కలిసి తెలంగాణకి ఏం తెచ్చిరు అని ప్రజలు అడుగుతున్నారు. సరే, దానికి లక్ష్మీనారాయణ గారు సమాధానం చెప్తారు. రామ్మోహన్ గారు ఇవన్నీ నెక్స్ట్ ప్రపంచంలో మోడీ, దేశంలో మోడీ, నేను కూడా అంగీకరిస్తా, మోడీకి పూర్తి సపోర్ట్ చేస్తా. రామ్మోహన్ గారు రాష్ట్రానికి వచ్చే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో రాష్ట్రానికి పెద్దన్న పాత్రగా ఓ తండ్రిలాగా వ్యవహరించడంలో బీజేపీ విఫలమైంది. ఒక మాట చెప్పి ముగిస్తారు, ఎందుకంటే ఇది ఇద్దరికి చర్చ కనుక. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండుగ. రేపు పొద్దున 2 నెలలు అయిపోయింది, 3వ నెల నడుస్తున్నది. 3వ నెల వచ్చిన తర్వాత కూడా 6 గ్యారంటీల్లో 2, 4 చేర్చిన వాడిని తప్పు మాట. 1, 2 హామీలు, బస్సు ప్రయాణం ఒకటి, 10 లక్షల మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఈ 2 తప్ప మిగతా ఏం చేసినట్టు ఇప్పటికి కూడా రైతు బంధు అట్లాగే ఉన్నది. అందుకని ఇప్పుడు ఏమో బీజేపీ కూడా వ్యూహం మార్చింది. బీజేపీ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ఎంత విమర్శిస్తున్నదో అంతే విమర్శ ఇటు పక్కన మొదలుపెట్టింది. ఇవాళ ఇవన్నీ అడగడం కూడా చేస్తున్నది. బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ముందంజ వేసుకుంటూ బీజేపీ అడుగుతుంది, కరెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 3 ముక్కల ఆటలో బండి సంజయ్ మాట మరొకసారి నిజం చేస్తారని నేను అంటున్నాను. బీజేపీ వాళ్ళు అతమించి బీఆర్ఎస్ మీద విమర్శ పెడితే మొన్నటి ఎన్నికల రిజల్ట్ మళ్ళీ వస్తారు. ఎందుకు వస్తుందంటే ఈ 2 దోనాలు అనేది తీనొక ఫాయిదా జరిగింది. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఏదైతే ఈ పోరాటం నడిచిందో, ఈ పోరాటం ఎవరికి మనకి వచ్చిందని బండి సంజయ్ గారు స్వయంగా చెప్పారు కదా. అది మేము పోరాటం చేసినాం బీఆర్ఎస్ మీద, ఆ పోరాట ఫలితం కాంగ్రెస్ లో దక్కింది అన్నాడు. రేపు ఎంపీ ఎన్నికలు కూడా జరిగే ప్రమాదం ఉంది, వాళ్ళు గమనించుకోవాలి. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ 2 జాతీయ పార్టీల నుంచి, ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మా ప్రయోజనాల సంగతి ఏంటని అడుగుతున్నారు. మీ మైండ్ గేమ్ అవసరం లేదు, మీ విమర్శలు అవసరం లేదు, ఒకరి మీద ఆరోపణలు అవసరం లేదు, అరెస్టులు అవసరం లేదు. మాకు కావాల్సింది, నేను 4 అంటున్నాను, ఒకటి రక్షణ శాఖ పరిధిలో ఉన్న రోడ్ల సంగతి ఏంది, మెట్రో రైలు విస్తరణ సంగతి ఏంది, విభజన హామీల సంగతి ఏంది, మిగతాది ఏంటంటే మనకు ఏదైతే తెలంగాణ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏంటి. నేను రేషన్ షాపు, పీడిఎస్ ఇస్తున్నాము, ఇవి అన్ని రాష్ట్రాలకు వస్తాయి, వద్దన్న వస్తాయి. మన పన్నుల్లో వాటా ఇస్తున్నాము, అన్ని రాష్ట్రాలకు వస్తాయి. అందుకని తెలంగాణకు ప్రత్యేకించి ఏం చేశారు అని బీజేపీ చెప్పాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత 2 నెలలుగా తమ ఇచ్చిన హామీల అమల్లో విఫలం అవుతుంది, ఆ వైపుగా వెళ్తున్నది కనుక ఇది కరెక్ట్ కాదంటున్నాడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పని చేస్తుంది అంటే మనకు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంది. ఇప్పుడు 2 పనులు సాధించారు. వాళ్ళు ఉత్తర తెలంగాణ RRR ఉందో దానికి 300 కోట్లు మనం సాధించుకున్నట్టే లెక్క. దానికి కేంద్ర ప్రభుత్వం అభినందించారు వెంటనే. అట్లాగే మొన్నటి మేదీపట్నం ఫ్లైఓవర్ దగ్గర స్కైవే ఉంది, దానికి 2.5 ఎకరాల రక్షణ శాఖ భూములు ఇచ్చారు, అది అభినందించాలి. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారంటే మాకేంటి అని ఆలోచన చేస్తారు, పార్టీ కూడా అవే ఆలోచన చేయమని కోరుతున్నాను. తెలంగాణకు ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు ఏం చేస్తాయని చెప్పాలి. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఎజెండా కాబోతుందని నేను అంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.